శారదా, వచ్చేసావా శారదా? నీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నావు. సరే, ఏంటివి? అమ్మాయికి అబ్బాయికి బట్టలు పళ్ళు తీసుకొచ్చాను. ఓ, మంచి పని చేసావు శారదా. ఇక అంతా శుభమే జరగాలి. సరే సరే, కుడికాలు పెట్టి ముందు లోపలికి రా. పద. ఏమండి, శారదా, నువ్వేంటి ఇక్కడ? కొత్తగా పెళ్ళైన జంటని ఆశీర్వదించి వెళ్దామని వచ్చానండి. ఏం మాట్లాడుతున్నావు? ఆశీర్వదించడం ఏంటి? ఏంటి? ఈరోజు నా అల్లుడు నా కూతురి శాంతి ముహూర్తం కదా, ఆశీర్వదించడానికి వచ్చిందంట. నా ఇంట్లో శుభకార్యానికి నువ్వు ఆశీర్వదించడానికి వచ్చావా? అంటే శివ నీ కూతుర్ని కాదని నా మేనకోడల్ని చేసుకున్నందుకా? బిందు అయినా నా కూతురే కదా అన్నయ్య గారు. నోర్మై 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 నోర్మై. నా మేనకోడలు నీ కూతురు ఎలా అవుతుంది? నువ్వెంత, నీ బతికెంత? బావగారు, చంపేస్తాను కేపీ, చంపేస్తాను కేపీ, చంపేస్తాను కేపీ. ఏమనుకుంటున్నావు కేపీ? చాటుమాటుగా నువ్వు దాని ఇంటి చుట్టూ తిరగడమే కాకుండా ఈ ఇంటికే రప్పించేస్తున్నావు నువ్వు. వాడలా చేశాడంటే వాడి బుద్ధి వంకర అనొచ్చు. నీకేమైంది? ఆపండి. మీరు ఒక తల్లికి పుట్టారు. మీకు నాలాంటి ఒక చెల్లుంది. ఒక ఆడదాని గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి మీకు కొంచెం కూడా కుసంస్కారం అనిపించట్లేదా? డబ్బుంది కాబట్టి మీరు ఏ మాట అన్నా నేను తిరిగి మాట్లాడను అనుకుంటున్నారా? నేను ఆశీర్వదించటానికి వచ్చాను, నాకు నేనుగా రాలేదు. ఇక్కడికి వస్తే నాకు ఎంత అవమానం జరుగుతుందో, మీరెంత నీచంగా మాట్లాడతారో నాకు తెలుసు. అయినా కూడా వచ్చానంటే దానికి కారణం మీ భార్య అపూర్వే.